వస్తాను మమ్మీ. ఆదిత్య, ఆదిత్య. కమింగ్ మమ్మీ. ఒరే, ఇది నీ పనేగా. వద్దురా, నీ రక్తపు కూడు మనకొద్దు. ఇప్పుడు మనకేం తక్కువ చెప్పు? ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. వేదంతం మాట్లాడకు. చక్కగా పెళ్లి చేసుకో. ఈ పని మానే. నీ పిల్ల పాపలను చూసుకొని మిగిలిన జీవితం హాయిగా గడిపేస్తాను. ఇప్పుడు మనకు సొసైటీలో ఒక పేరుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ పనులు ఎందుకు చెప్పు? మానేరా. నా మాట విను. అన్నీ ఉన్నాయి. మనశ్శాంతి లేదమ్మా. మర్చిపోయావమ్మా, ఇలా మర్చిపోయావమ్మా. ఈ సమాజం మన కుక్కలుగా చూసిన రోజు ఇలా మర్చిపోయావమ్మా. ఈ సమాజం మీద పగ ఉంది. ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, కానీ ఈ సమాజం మీద పగ చాలా ఉంది. తీరని పగ. ఇలా మర్చిపోయావు మమ్మీ, ఇలా మర్చిపోయావు. ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో తెలియని నేను అడుక్కుని బ్రతుకుతున్నా. బాబు, నా కూడా వస్తావా? రా. తప్పిస్తే యువతి కాదంటుందిరా. పిట పిటలాడుతుందిరా. నన్ను చూసుకుంటుందేమో అడగరా. నిన్నే వచ్చిందన్న పనిలోకి. బాగుందా? ఆనాడము కలవర పెడుతోందిరా. పిట్ట పిట్ట పిట్టలాడుతుందిరా. నన్ను కూడా ఉంచుకుంటుందేమో అడగరా. నువ్వు అడిగితే కాదంటదా అన్నా? నా కోసం వస్తుందేమో చూడరా. అమ్మా, సార్ పిలుస్తాండు. ఎందుకు? ఏం చెప్తే గాని రావా? వస్తాను. అరే, వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురాపో. సరే. పాపా, నా దగ్గర పనిచేయడం కంటే నాతో పడుకోవచ్చు కదా. రావే రావే రావే. వదలండి. అగమన్నా అగవే. ఎక్కడికి పోతావే నన్ను వదిలి? ఈ రోజు నీ పని ఖాయం. నిన్ను వదలకు. ఆగమన్నానా? ఆగమన్నానా? ఈరోజు నిన్ను అనుభవించకుండా ఉన్నది. ఆగ ఆగ. ఆదిత్య, ఆగ
నా చేతుల నుండి తప్పించుకోలేవే, నిన్ను అనుభవించి తింటా. ఇదేనమ్మా ప్రపంచం. నిన్న జరిగినవి నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోలేదు. అందరూ అలాంటి వారే, ఎవరిని వదను. ఎదుటివాడి నెత్తి మీద కాలు వేసి తొక్కినప్పుడే మనం పైకి వెళ్ళగలం. నేను కిరాయికి మనిషిని చంపుతాను, నేను చెప్పకపోతే వేరే వాళ్ళు చంపుతారు. చచ్చేవాడిని ఎవడూ కాపాడలేడు, చావు రాని వాడిని ఎవడూ చంపలేడు. కాబట్టి నేను చేస్తున్న తప్పని నేను అనుకోను. నువ్వు కూడా ఈ విషయాలు ఆలోచించడం మానేయి. బాగుందిరా నీ వేదాంతం. పెళ్లి పెట్టకు లేకుండా ఇలా ఎంతకాలం? నాకు నచ్చిన అమ్మాయి, నువ్వు మెచ్చే అమ్మాయి దొరికే వరకు. డార్లింగ్, నువ్వు నన్ను బొత్తిగా మర్చిపోయావు. నేనే కాదు, నువ్వు కూడా మర్చిపోవాలి. ఎందుకు? నేనిక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకో. నిన్న నన్ను అనుభవించడానికి నా ఇంటికి వచ్చేవాడివి నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక అంతా బూడిదే. అందుకే ది గ్రేట్ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అరోరా గ్రానైట్స్, అరోరా కన్స్ట్రక్షన్స్, అరోరా కంప్యూటర్స్ అధినేత అరోరా గారి ఏకైక బావమరిది రాజీవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అరోరాని వదిలి వాడి బామ్మర్దిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏకంగా అరోరానే పట్టలేకపోయావా? మరి అదే తెలుగు చెప్పుతాను అంటే. అరోరా ముసలివాడు, వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? ఆస్తి తప్ప. ఆస్తి కొరకు అరోరాని పెళ్లి చేసుకో, సుఖం కొరకు నన్ను పెళ్లి చేసుకో. షటప్. నేను సిన్సియర్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే రాజీవ్ని సెలెక్ట్ చేసుకున్నాను. రాజీవ్ దగ్గర ఏముంది? ఆస్తంతా అరోరాది కదా. అరోరా పోతే 50 కోట్లకు వారసుడు రాజీవ్. రాజీవ్ వచ్చే టైం అయింది, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఇంకోసారి రావాలని గాని, రాజీవ్కి ఏదైనా చెప్పాలని గాని చూసావో తెలుసుగా, నేను చూడ్డానికి ఇంత అందంగా ఉన్నా. సరే, ఇంకెప్పుడు రాను గాని ఇంకొక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. చేసింది చాలు, ఇక వెళ్ళు. వస్తాను డార్లింగ్. విజయ్, గుర్తుంచుకో, ఇంకోసారి ఇటువైపు వస్తే ప్రాణాలతో మిగలవు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమన్నా చెప్పాలా? అవును, చెప్పాలనే వచ్చాను. నీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే, అందుకే ఆలోచిస్తున్నాను. నా గురించి నీకు తెలుసు కదా, నువ్వు చెప్తేనే కాదంటానా? ఏంటో చెప్పు. నీ కొడుకు చేయలేని పని ఏదీ లేదు. నేను చెప్పబోయే పని నువ్వు అసలు చేయలేవురా. వాట్? నేను చేయలేనా? చెప్పు చెప్పు, క్షణాల్లో చేసేస్తాను. ఏమనుకుంటున్నావు? సరే, నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను. చెప్పు. నాకు ఒక మంచి కోడలను తెచ్చిపెట్టగలవా? అటు నుంచి నరుక్కొచ్చావా? ఎటు నుంచి నరుక్కొచ్చినా అయ్యే పని కాదురా. అమ్మా, అప్పుడే ఏం తొందర వచ్చింది? ఎప్పుడు ఇదే నష్టం పెడుతూ ఉంటావు. అదుగో మోగిందిగా, ఇంకెవరికి మూడిందో ఆ పని కానివు. నేను వస్తాను. హలో హలో, నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను. కృష్ణానగర్ లో గోల్డెన్ క్లాస్ హోటల్ ని లేపేయాలి. ఆయన్ని సత్యలోకానికి పంపిస్తే ఇక్కడ నా 10 కోట్ల బిల్డింగ్ ఉంటుంది. లేకపోతే వాడితో చాలా కష్టం వచ్చేట్టుంది. 10 కోట్ల బిల్డింగ్ కోసం 15 లక్షలు చీపే. నువ్వు అడిగింది ఇస్తానన్నాను కదా.
మొత్తం కావాలంటే అడ్వాన్స్ గా ఇచ్చేస్తాను. పని మాత్రం రేపే అయిపోవాలి. ఇవాళ అయిపోయిందనుకో. అబ్బబ్బబ్బబ్బా, నా సంగతి నీకు తెలుసుగా డార్లింగ్. నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అవును, అందుకే నేను కోరిన ఒక్క కోరిక తీర్చలేకపోతున్నావు. అది కాదు డార్లింగ్, నా గురించి మొత్తం నీకు తెలుసుగా. నాకు బావున్నాడని, ఆస్తి మొత్తం వాడి పేరు మీద ఉందని. వాడు సస్తే గాని నీ కోరికలన్నీ తీరవు. అదే ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు నా కోరికలు తీరుతాయి? ముసలిడు అన్నయ్యాక 3 ఏళ్ల నుంచి ఇదే కథ చెప్తున్నావు. నీ అక్క చచ్చిందన్నావు, నీ బావ పెళ్ళం చచ్చిన బాధలో ఉన్నాడన్నావు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగటం లేదన్నావు, వాడికి బిజినెస్ జోలికి వెళ్ళాడన్నావు, మొత్తం నువ్వే చూసుకుంటానన్నావు, పెత్తనమంతా నీదేనన్నావు. ఏమైంది? నీ అక్క ఉన్నప్పుడే నయ్యం. ఆవిడ కాళ్ళ మీద పడి తెచ్చేవాడువో, లేకపోతే బొడ్లో దాచుకున్న డబ్బులు తెచ్చేవాడువో, ఎలాగో అలా అఘోరించేవాడివి. ఇప్పుడు ఏదీ లేదు. చిచి, అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను. ఆ ముఖం చూడు. ఏయ్, ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే పీక నిలిపి చంపేస్తాను. అదే కదా నీకు తెలిసింది. మొన్న మీ అక్కను చంపావు, ఇప్పుడు నన్ను చంపుతానంటున్నావు. కానీ నీ బావగారిని మాత్రం చంపలేవు. 50 కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలనుకోవడం మాత్రం నీకు తెలియదు. అబ్బా, నేను చెప్పేది విను. పూర్తిగా వినకుండా నసబెట్టేలా వాగుతావేంటి? నేను మా బావగారిని చంపాలని కార్బేట్లు తీశాను, కానీ నా కర్మ బాలేదు. బావకి బదులు అక్క చచ్చిపోయింది. అది మంచిది అనుకున్నాను. పెళ్ళాం చచ్చిన బాధలో బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలనుకున్నాను. కానీ వాడి పెళ్ళాం చావడమే అదృష్టమైంది. ఇప్పుడు రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మాయిలకి దోచిపెట్టడానికి డబ్బులు కావాలిగా. ఎస్, అమ్మాయిలకి దోచిపెట్టినా నీ బావ సొంతంగా సంపాదించి పెడుతున్నాడు. నువ్వు మాత్రం ఉన్న ఒక్కదానికి కూడా పొట్టుకొచ్చి పెట్టలేకపోతున్నావు. వాడిప్పుడు చస్తాడు, నేనిప్పుడు సింగపూర్ వెళతాను. మా అక్క చచ్చిపోయినప్పుడే పోలీసులకు నా మీద అనుమానం వచ్చింది. అందుకే నేను ఆగుతున్నాను. అంటే మనం ఇలాగే ఉందామా? నీ బావ మాత్రం అలాగే ఉంటాడా? హ్మ్. తొందరపడకు మై డార్లింగ్. అతి తొందరలోనే మా బావగారి చావుకి రంగం సిద్ధం చేశాను. ఏం చేసావు? డైరెక్ట్ గా చంపి జైలుకి వెళ్తావా? డైరెక్ట్ గా ఎలాంటి పని చేయను. లాస్ట్ టైము బ్రేకులు ఫెయిల్ చేయమని మెకానిక్ గడికి డబ్బులు నేనే ఇచ్చాను. వాణ్ణి పోలీసులు పట్టుకొని 4 తగిలిస్తే మొత్తం చెప్పేశాడు. అదృష్టం బాగుండి వాడికి నా పేరు తెలియదు. తర్వాత వాడిని కలుసుకొని 2 లక్షలు ఇచ్చి ఇక్కడి నుండి ఎవరికి దొరకకుండా పంపించేసి. ఇప్పుడేం చేస్తున్నావో చెప్పు. మా బావ అచ్చన్ హైదరాబాదులో పేరు మోసిన కిరాయి హంతకుడు ఆదిత్యకు అప్పగించాలనుకుంటున్నాను. ఆదిత్య? అవును. అతనెవరు? అవును, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ హత్య జరిగినా ఖచ్చితంగా అది ఆదిత్యనే చేస్తాడు. పిఎం టు సీఎం, ఎవరైనా వాడికి లెక్కలేదు. వాడికి కావాల్సింది డబ్బు. ఆహా, అంత మగాడా? అవును, వాడు ఇలాంటి మగాడు కాదు. వాడు ఖచ్చితంగా మా బావని చంపేస్తాడు. మనం హాయిగా సింగపూర్ వెళ్ళి పెళ్లి చేసుకుని ఈ అందమైన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. సార్, ఈ చెక్ మీద సంతకం పెడితే ఓకే. ఆ టెండర్ వ్యవహారం ఏమైంది? అయిపోయింది సార్. ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. దాట్స్ ఫైన్. అవును, నేను చెప్పిన పని ఏం చేశావు? ఆ పని కూడా అయిపోయింది సార్. అవును, రాజీవేడి 2 రోజుల నుంచి కనపట్లేదు. బావా బిజినెస్ విషయంలో నువ్వు చాలా కష్టపడుతున్నావురా రాజీవ్. బిజినెస్ పనులని నేనేగా చూసుకోవాలి. ఎస్, అది కాదురా, నీకు విషయం చెప్పాలి. ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీ న్యూసే అనుకో. నీ ముఖానికి హ్యాపీ న్యూస్లు కూడానా? ఏమీ లేదు, నువ్వు బిజినెస్ విషయాలని క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నావు. నీకు కూడా ఎవరైనా హెల్ప్ గా ఉంటే బాగుంటుందని. బయట వాళ్ళు సొంత మనుషుల్లా ఉండరు బావా. నాకు అస్సలు అసిస్టెంట్లు అవసరం లేదు. యు ఆర్ రైట్. బయట వాళ్ళు సొంత మనుషుల్లో ఉండరు. మీ అక్కే ఉన్నప్పుడు నాకు చాలా హెల్ప్ గా ఉండేది. అన్ని పనులు ఆమె చూసుకునేది. నీకు కూడా ఇంత పని ఉండేది కాదు. నిజమే బావా, అక్క లాంటి మంచి మనిషి అర్ధంతరంగా చనిపోవడం. ఏం చేస్తాం, అంతా దేవుడిష్టం. నిజమే, చచ్చిపోయిన మీ అక్కని మళ్ళీ తీసుకురాలేను. కానీ
నీ అక్కలాంటి మరో అక్కను మాత్రం తీసుకురాగా అంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా రాజీవ్ మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాను అది దీంట్లో అర్థం కాకపోవడానికి ఉంది సార్. నువ్వు ఉండవయ్యా నేను చెప్తున్నాను కదా మీ అక్కలాంటి అమ్మాయిని మన సెక్రటరీ నాకు సెలెక్ట్ చేసేది ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాట్ ఎస్ ఆ అమ్మాయి వస్తే బిజినెస్ వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటుంది ఇక నువ్వు ఇంత శ్రమ పడవలసిన అవసరం ఉండదు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు ఎంత పని చేశారో బావగా ఆస్తి కోసం నా సొంత అక్కనే లేపేస్తే ఇప్పుడు సవిత అక్కని తీసుకొస్తాను నీ సంగతి చూస్తాను హలో హలో ఓకే బావగా స్వర్గంలో రంభం చేసుకో ఇంకో పని పడిందన్నమాట మా బావ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నదంతా అయింది ఇక నాకు దిక్కేవర్రా దేవుడా నీ బావు రెండో పెళ్లి చేసుకుంటే నేను దగ్గరికి కూడా రానీయుడు నీకేమో బయట కష్టపడి డబ్బులు సంపాదించడం కూడా తెలియదు ఇక నా బతుకేమవుతురా దేవుడా చిలకలూరుపేటలో పుట్టిన దాన్ని హైదరాబాద్ రావడమే గొప్ప అనుకున్నాను నువ్వు సింగపూర్ తీసుకువెళతానంటే అబ్బో చిలకలూరుపేట నుండి సింగపూరే నా లక్కే అనుకున్నాను నీ అక్కని చంపుతానంటే నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేశాను సింగపూర్ కళల్లో పడి క్లబ్బుల్లో డాన్సులు కూడా మానేశాను నువ్వు సింగపూర్ కాదు కదా సీటు ముక్కు కూడా కొనిచ్చే తాహత నీకు లేదని తెలుసుకున్నాను అంతా తెలిసిపోయింది ఉన్న డబ్బు పోయింది శనిలా పట్టుకున్న నువ్వు మాత్రం పోవడం లేదు అయినా మా అమ్మమ్మ చిన్నప్పుడే చెప్పేది మగాళ్ళ మాటలు ఎప్పుడూ నమ్మరాదు అని పగలను పగలన్నా రాత్రి అనుకోవాలి అని అయినా నీ మాటలు నమ్మాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అబ్బాబాబు అరవకే అంతకంటే ఏం మిగిలింది నాకు అయినా నాకు తెలియక అడుగుతాను నీ భావం చంపే ప్లాన్ ఏదో వేస్తానన్నా ఆ ప్లాన్ ఏమైంది నా దగ్గరికి రావడానికి ఏదో కథ చెప్పే బదులు సినిమా వాళ్ళకి చెప్తే 4 డబ్బులన్నా వస్తాయి నీ భావం చంపడం నీ వల్ల కాదు గాని ఇక నన్ను వదిలే నీకో దండం